తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అరకొర వేతనాలు అందుకుంటూ చిరుద్యోగులుగా జీవనం సాగిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కూటమి ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని సిఐటియు నాయకుడు మనోహర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయా కార్మికులకు సంక్షేమ పథకాలను అందించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ గత ఎన్నికలకు ముందు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లుగా ఉన్న అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన, మున్సిపల్, శానిటేషన్, ఇంజనీరింగ్ కార్మికులతో పాటు ఆప్కాస్ లో పనిచేసే వారికి సంక్షేమ పథకాలు అందించకపోవడం దారుణమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. అధికారం రాకమునపు స్కీమ్ వర్కర్లకు, మున్సిపల్ కు, ఆప్కాస్ ఉద్యోగులకు అందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామన్నారు. నిన్న తల్లికి వందనం చూస్తే సంక్షేమ పథకాలు వర్తింపలేదు, ఉద్యోగం అని వస్తూ ఉంది. కాబట్టి అంగన్వాడీ, ఆశాలు, మధ్యాహ్న భోజనము, ఆప్కాసు, మున్సిపల్, ఇంజనీరింగ్, శానిటేషన్ కార్మికులకు అందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిఐటియుగా ఈరోజు కడప కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా తల్లికి వందనం పెట్టారు, సంతోషం, అభినందించాల్సిన విషయం హర్షిస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా ప్రధానంగా ఏమిటంటే ఇందులో ప్లస్ పాయింట్ అంటే ఒకరి, ఇద్దరు, ముగ్గురు, నలుగురు పుట్టినా తల్లికి వందనం ఇచ్చారు, మంచిదే. అయితే ఇప్పుడేమిటి, కొంతమంది మున్సిపల్ పియా పేడ ఎత్త వాళ్ళకు ఉండదు, నీళ్లు వదిలే వాళ్ళకు ఉండదు. కాబట్టి మున్సిపల్ వర్కర్లు వర్తించమని చెప్తా ఉన్నారు. కాబట్టి వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నాం. రెండోది, అంగన్వాడీలకు 11,500 మాత్రమే జీతం వస్తుంది, ఆశాలకు 10,000 ఇస్తారు, లేకపోతే మధ్యాహ్న భోజనానికి కొందరికే ఇస్తారు. కాబట్టి వీళ్ళ పేరు మీద చూస్తే ఉద్యోగం అని వచ్చింది, ఎంప్లాయ్ అని వచ్చింది. కాబట్టి సంక్షేమ పథకాలు లేవు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము సిఐటిగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. హాస్పిటల్లో పనిచేసే అన్ని రకాల ఉద్యోగులకు అందరికీ, ఆప్కాస్ వాళ్లకు, స్కీమ్ వర్కర్లకు అందరికీ కూడా సంక్షేమ పథకాలు వర్తించి ఉద్యోగం అనే పదం తీసేయాలని మీ ద్వారా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ओम जट्ट वैकुंठरागाय नमः। ओम गिरिकुंज विहारिणे नमः। ओम हरिचंद्र गोत्रेंद्र स्वामिने नमः। ओम शंकरार्जुन नेत्रांज विषयाय नमः। ओम वसु परिचरत्रात्रे नमः। ओम कृष्णाय नमः। ओम अब्धिगण्यावृषक्षुषे नमः। ओम वेंकटाय नमः। ओम सरकार महायोगदोषाय नमः। ओम देवजुप्रमुखानंद दैत्यसंगप्रणाश्री नमः। ओम श्वेतदेव वसुमुक्त गोविताग्रहाय नमः। ओम शेषपरमत्रोपत्र प्रकाशरमणाय नमः। ओम सारस्तावताक्षाय नमः। ओम दास्याजगाविंटू स्वामी యొక్క అర్చన కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అత్యంత భక్తి శ్రద్ధలతో పూర్తి చేయండి అందరూ కూడా. కొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షగా గోవింద. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, శ్రీకేశాయ నమః, పద్మనాభాయ నమః, ధర్మోత్తరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అద్భుతాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, ధనాత్రాయ నమః, ఉపేంద్రాయ నమః, హరియే నమః. ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్రగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన పుణ్య వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో మాజీ మంత్రి రోజా, సినీ నటి మీనా, ఇంద్రజ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు యోగాకు అద్భుత ప్రదేశమని వెల్లడి. కూటమి ఏడాది పాలనలో 14 లక్షల మంది పిల్లలు బడికి దూరమయ్యారన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. మంత్రి లోకేష్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.